అందరికి నమస్తే. మీడియాలో కొన్ని వార్తలను గైబ్ చేస్తున్న తీరును చూస్తే అసలు వీళ్ళు జనాలకు మంచి ఏనికి చేస్తున్నారా? లేకపోతే జనాలను తప్పుదో పట్టించే ఏనికి చేస్తున్నారా అనేది చాలా క్లియర్‌గా మనకు అర్థమైతది. ఈ మధ్య పేపర్లు, టీవీలు ఎట్లా తయారైపోయినాయంటే ఆ హీరో ఎవరో ఒక ఆమెను ఉంచుకొని సహజీవనం చేసి తర్వాత వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చి రకరకాల వ్యవహారాలు జరిగితే దాన్ని ఒక 15, 20 రోజులు నడిపించేసిండ్రు. ఇంకా కొందరైతే ఎవరో ఏపీలో ఎవరో ఒక ఎమ్మెల్సీ ఇంకెవరో ఆంటీతో రిలేషన్షిప్ పెట్టుకొని వాళ్ళిద్దరు పంచాయతీ ఏదో అయితే ఆ పంచాయతీని ఇంకొక 20 రోజులు నడిపించేసింది. టీవీ ఛానల్స్ తర్వాత తెలంగాణలో ఉన్న టీవీ ఛానల్స్, తెలంగాణలో ఉన్న వార్తా పేపర్ అందరూ ఇదే పని చేసింది. మరి అసలు ఏం చెప్పాలి వీళ్ళకి, తెలంగాణ ప్రజలకు? వీళ్ళు ఇక్కడ భూములు సబ్సిడీ కింద తీసుకున్నారు, ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్నారు వీళ్ళు, అవి ప్రజలది. ప్లస్ సబ్సిడీలు ఇక్కడ నుంచి పొందుతున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీలు వాళ్ళకు, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిందంటే తెలంగాణ ప్రజలవి అవి. ఆ భారం అంతా ప్రజల మీద పడుతుంది. అట్లాంటివి తెలంగాణ ప్రజల అవస్థలు మాత్రం పట్టవా పేపర్లకు, ఆ టీవీలకు? ఎందుకంటే ఈ మధ్య 2500 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాల్సినవి ఏపీకి పోయినాయి డబ్బులు. ఏపీకి డబ్బులు డైరెక్ట్ సెంట్రల్ నుంచి పోయినాయి. డైరెక్ట్గా సెంట్రల్ అకౌంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ కొట్టేసింది. ఏదో మనం అప్పు ఉన్నమాట, మరి మనకు కూడా అప్పు ఉన్నారు, మనకు కూడా రావాల్సినవి రావాలి కదా, రాలేదు. చంద్రబాబు నాయుడు అక్కడ మేనేజ్ చేసుకొని ఆయన సెంట్రల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఉంటే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ నడిచే పరిస్థితులు లేవు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంటు ఇప్పుడు ఆడ డబ్బులు అక్కడ నుంచి డైరెక్ట్ కొట్టించుకున్నాడు. మరి ఇక్కడ వాళ్ళు మాట్లాడాలి కదా, ఇక్కడ పేపర్లలో వచ్చిందా వార్త? ఇక్కడ ఎక్కడైనా దొరికిందా? రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? 2500 కోట్ల రూపాయలు పోతే మనకు రావాల్సిన లెక్క కూడా తేల్చుకోవాలి కదా. మనకు రావాల్సిన లెక్క రేవంత్ రెడ్డి ఎందుకు తెలుసుకోలేదు? మొన్న ఢిల్లీ పోయింది కదా, పోయి మరి ఏ సెంట్రల్ మినిస్టర్ని కలిచో, ఫైనాన్స్ మినిస్టర్ని కలిచో మరి ఏందో లెక్క తేల్చుకోవాలి కదా, మన లెక్క ఏందో. అంటే ఆయన మాత్రం అక్కడ డబ్బులు, మనకు రావాల్సిన డబ్బులు, మన అకౌంట్లో పడాల్సిన డబ్బులు డైరెక్ట్గా మన అకౌంట్లోకి రావాల్సిన డబ్బులు డైరెక్ట్ అక్కడ నుంచి అవతల అకౌంట్లోకి పోయినాయి. మరి మనకు రావాల్సిన డబ్బులు కూడా కొట్టించుకోవాలి కదా మనం. లేకపోతే లెక్క చేసుకొని మనకు రావాల్సిన డబ్బులు ఏంది, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఏంది లెక్కలు చేసుకోవాలి కదా. అప్పుడు ఆ రోజు జరిగిన మీటింగ్ సారాంశం ఏంది? ప్రజాభవన్లో ఎర్ర తివాచి వచ్చి చంద్రబాబు నాయుడు లోపలికి తీసుకొని పోయి మాట్లాడుకున్న విషయాలు ఏంది? ఇక మీరు మాట్లాడుకోవడం ఎందుకు? సెంట్రల్ లెక్క తెలుస్తున్నప్పుడు మీరు ఎందుకు కలిసినట్టు? రాజకీయాల కోసం కలిసినారు. ఆ రోజు మీరు కలిసిన దానికి అర్థమేముంది? మరి ఎందుకు ఇంతవరకు ప్రభుత్వం మాట్లాడతలేదు? 2500 కోట్ల రూపాయలు ఏ పేపర్ వార్త రాలేదు, ఏదో 1-6 పేపర్లు రాసినట్టున్నాయి. ఏ టీవీ ఛానల్ వార్త వేయలేదు. తెలంగాణ జనానికి రావాల్సిన డబ్బులే కదా అవి, తెలంగాణ ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులే కదా. లేకపోతే లెక్క తేలిన తర్వాత కొట్టాలి. లెక్క తేలక ముందే వాళ్ళు 2500 కోట్ల రూపాయలు ఎట్లా తీసుకుపోయినరు? అది ఆ లెక్క ఈ గవర్నమెంట్కి ఉందా లేదా? ఈ గవర్నమెంట్ చెప్పాలి కదా. ఈ గవర్నమెంట్ ఆ 2500 కోట్ల రూపాయల గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఇక్కడ ప్రభుత్వం ఆ 2500 కోట్ల రూపాయల గురించి ఎందుకు మాట్లాడతలేదు? ప్లస్ కర్ణాటకలో పెద్ద స్కామ్ జరిగింది, చెప్పిన కదా. కర్ణాటకలో పెద్ద స్కామ్ 45 కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చినాయి. రకరకాల కంపెనీల పేరు మీద వచ్చినాయి, ఒక 9 అకౌంట్లకు వచ్చినాయి. దానిలో V6 బిజినెస్ అకౌంట్ కూడా ఉంది. ఆ V6 బిజినెస్ అకౌంట్ అంటే ఇప్పుడున్న V6 వాళ్ళదనో ఎవరిదో ఏమో తెలియదు. ఇంతవరకు ఏమంటారు, తెలుగుట్టిన దొంగల్లాగా ఎవరు సప్లై చేస్తలేరు. ఆ కంపెనీలు ఏంది, ఆ కంపెనీల కథలేంది? ఈడీ కర్ణాటకలో అరెస్ట్ చేసింది ఒక మంత్రిని, మాజీ మంత్రిని, ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేసింది, కార్పొరేషన్ చైర్మన్ అరెస్ట్ చేసింది. తర్వాత అక్కడ ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన ఉద్యోగులను ఈడీ అరెస్ట్ చేసింది, 11 మందిని అరెస్ట్ చేసింది. ఆ తెలంగాణకు లింక్ ఉంది. తెలంగాణలో గోల్డ్ షాపుకు కొట్టి గోల్డ్ షాప్ నుంచి ఆ అమౌంట్ విత్డ్రాల్ చేసిరంట. ఇక్కడ ఇంకా కొన్ని కంపెనీలు కొట్టి డబ్బులు వసూలు చేసిరంట. ఆ డబ్బులను తీసి ఎలక్షన్స్ ముందు ఖర్చు పెట్టిరంట. తేలుకుంటున్న దొంగల్లాగా ఇక్కడ వాళ్ళు ఎవరు సప్లై చేస్తలేరు. పేపర్లకు ఏమొచ్చింది? పక్క రాష్ట్రమే కదా. కర్ణాటకలో 5 గ్యారెంటీల గురించి రాసిన వాళ్ళు, కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా కాంగ్రెస్ వస్తుందని రాసిన వాళ్ళు, మరి కర్ణాటక లింకు తెలంగాణలో బయటపడ్డప్పుడు ఎందుకు రాస్తలేరు? ఇక్కడ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు భేటీ కాగానే మొత్తం 2 రాష్ట్రాల మధ్య సమస్యలని పరిష్కారం అయిపోయినాయని రాసిన పేపర్లు, చూపించిన టీవీలు ఇప్పుడు ఆ 2500 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన డబ్బులని కూడా వాళ్ళ అకౌంట్లోకి పోతే ఎందుకు ఆ ముక్క రాయలేదు? తెలంగాణ ఆత్మగౌరవ పత్రికలు, తెలంగాణ ఇంకేదో మేమే తెలంగాణ నడిపిస్తున్న ఉన్న పత్రికలు, టీవీలు ఏడిగిపోయినాయి. పెద్ద పేపర్లు ఎందుకు రాస్తలేవు ఈ వార్తలు? ఈ 2 వార్తలు ఎందుకు గాయబ్ చేసినాయి? 2500 కోట్ల రూపాయలు దుబ్బేసింది. సేమ్ ఇక్కడ మన దగ్గర 45 కోట్ల రూపాయలు అక్రమంగా అక్కడ గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ ప్రైవేట్ అకౌంట్లోకి వచ్చినాయి. ఎందుకు ఆ పేపర్లు రాస్తలేవు? ఎందుకు టీవీలు చూపిస్తలేవు?
అంటే తెలంగాణ ప్రజలకు సమస్యలు లేవు, తెలంగాణ ప్రజలంతా కూడా నిమ్మలంగా ఉన్నారు, తెలంగాణ ప్రజలకు ఏమి ఇబ్బంది లేదు, 45 కోట్ల రూపాయలు రాని ఏమన్నా రాని మన తెలంగాణ అకౌంట్కి వచ్చాయి కదా, దొంగ అకౌంట్కి వచ్చినా కదా, దొంగతనం చేసి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటే ఊకుంటారా మీరు? దొంగతనం చేసి వచ్చి మీ ఆఫీసులో జరుగుతే ఊకుంటారా మీరు? బయటికి పంపించారా? మరి అట్లాంటప్పుడు ఈ 45 కోట్ల రూపాయలు దొంగ అకౌంట్కి ఎట్లా వచ్చినాయి? అక్కడ కర్ణాటక ప్రజలకు రావాల్సిన డబ్బులు అవి ఇక్కడ జనాలకు ప్రైవేటు అకౌంట్లకు ఎట్లా వచ్చినాయి? అవి విత్డ్రాల్ చేసిన వాళ్ళు ఎవరు, ఎక్కడ ఖర్చు పెట్టినరు, దేనికోసం ఖర్చు పెట్టినరు? ఇక్కడ జనాలను తప్పుదో పట్టినకి, జనాలకు మందు దాపినకి ఎలక్షన్స్ ముందర ఆ డబ్బులు ఖర్చు పెట్టినరు, జనాలకు మందు పంపనీకే, మందు పంపిణీకి ఆ డబ్బులు ఖర్చు పెట్టినరు. మరి ఆ డబ్బులు తెలంగాణ జనానికి సంబంధం ఉంది కదా, నువ్వు మందు వచ్చినావు కదా తెలంగాణ జనానికి, మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ అకౌంట్స్ ఎవరు బయట పెట్టాలి కదా, దాని గురించి ఒక వార్తన రాయాలి కదా మీడియా. కనీసం ఇంత ఆరోపణలు వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరుగా మాట్లాడతలేరు. కాంగ్రెస్లో ఇది ఒక పెద్ద పరిశాన్ అయిపోయింది, ఏంది ఇది ఎంత మన మీదకి వచ్చింది, ఏంది ఇదంతా అని. రోజు హైడ్రా అని ఓ డ్రామా నడిపించడు తప్ప అసలు విషయాలను మీడియా ఎందుకు దాచిపెట్టింది? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? బీజేపీ వాళ్ళు ఎందుకు అన్ని మూసుకొని కూర్చున్నారు? ఇది లెక్క తేలాల్సింది. ఇప్పుడు మన కోసం మాట్లాడే పత్రికలు, మన కోసం మాట్లాడే ఛానల్స్ అన్నీ అమ్ముడుపోతే ఇంక ఎవరు మాట్లాడతారు మన కోసం? అంటే మనమంతా ఇప్పుడు తెలంగాణ కాదు, మనమంతా సమైక్యాంధ్రాన్ని కలుపుకుందామా? ఇంకా మనకేమి ఇబ్బంది లేదు, మనమంతా సమైక్యాంధ్రలో కలిసిపోదామా? మళ్ళీ తెలంగాణ కలిపేస్తారా? కలిపేస్తే కూడా మంచిగా జరుగుతుంది, కలిపేస్తే కూడా చాలా బాగా జరుగుతుంది అని చెప్పి కూడా రేపో మాపో ఈ మీడియాలో రావచ్చేమో కథనాలు. కలిపేసుకోవాలి నిజంగానే, ఈ తెలంగాణ విడిపోయి ఎందుకు, మనము వాళ్ళు కలిసిపోవాలని కూడా ఏమన్నా ప్రతిపాదన తీసుకొస్తారేమో, తీసుకొచ్చి వాళ్ళే రాసి వాళ్ళే జనాలను తప్పుదో పట్టిస్తారేమో. ఏం జరుగుతుందో జనం అర్థం చేసుకోవాలి. మన పత్రికలు, మన ఆత్మగౌరవం అని చెప్పుకునే పత్రికలు, మన కోసం పనిచేస్తాయని చెప్పుకున్న పత్రికలు తెలంగాణ ప్రజల రక్తమాంసాలను, అంటే ఇక్కడ మనం కట్టిన ట్యాక్స్లతో కట్టేవన్నీ కూడా వాళ్ళు సబ్సిడీ ద్వారా తీసుకొని మనకు వచ్చిన కష్టాన్ని మనకు నిజాలు తెలియకుండా చేస్తున్న పత్రికల విషయంలో జనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు 25 కోట్లు పోతే రేవంత్ రెడ్డి లేకపోతే మిగతా మంత్రులు ఎందుకు మాట్లాడతలేరో కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.